కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని పోలీసులు అసలు లెక్క చేయడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, మాజీ ఎమ్మెల్యేలైనా ఎవరిని కూడా లెక్క చేయడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద సానుభూతి చూపితే తాము కష్టాల్లో పడతామని చెప్పేసి భావిస్తున్నారేమో తెలియదు, కానీ మితి మీరినటువంటి స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద ఏపీ పోలీసులు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పోలీసులతో ఎక్కడికక్కడ సై అంటే సై అంటున్నారు, ఎక్కడా తగ్గడంలే. ఇలాంటి ఘటనే ఇవాళ గుంటూరు కలెక్టరేట్కి వెళ్లే మార్గంలో చోటు చేసుకోవడం కూడా జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా వెన్నుపోటు దినం నిర్వహించారు. అసలు ఆ వెన్నుపోటు దినం అనే కార్యక్రమం మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా ఏదో చెప్పాడు, ఏదో 1 year అయింది, మేము వండర్ఫుల్గా పరిపాలించాము, అందరూ కూడా ఇంట్లో ముందు ముగ్గులు వేయండి, టపాకాయలు కాల్చారని చెప్పేసి ఏదో చెప్పాడు. అది ఎక్కడుందో, ఎవరు చేశారు, ఎవరికి ఏం తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమంలో అది ఎక్కడో కొట్టుకెళ్ళిపోయింది. అసలు సూపర్ డూపర్ హిట్. గ్రామ స్థాయి నుంచి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇందులో భాగంగా రోడ్ల మీద ర్యాలీలు చేపట్టి తర్వాత కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి వినతి పత్రాలు కూడా సమర్పించారు. ఈ క్రమంలోనే గుంటూరు కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వెళ్ళేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులు గుంటూరు కలెక్టరేట్ వద్దకు వెళ్లకుండా ఏపీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. తర్వాత అంబటి రాంబాబు గారికి, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి సీఐ గారికి వాగ్వాదం బీభత్సంగా నడిచింది. ఆ వీడియోని మీరు అందరూ కూడా ఒకసారి చూడొచ్చు. మామూలు గుడి గారు రచ్చే. అసలు ఆ సీఐ గారు అంబటి రాంబాబు గారి మీదకి పోతున్నాడు. అయినా కానీ అంబటి రాంబాబు గారు ఎక్కడా కానీ తగ్గలే. ఆయన పట్టాభిపురం సీఐ అంట, గంగా వెంకటేశ్వర్లు. ఆయన తాను ప్రభుత్వ ఉద్యోగిని అనేసి మర్చిపోయినట్టుగా ఉన్నాడు పాపం. రాజకీయ నాయకుల తరహాలో మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారి మీద పరుష పదజాలంతో దూషణలు కూడా దిగాడు. అంబటి రాంబాబు గారు కూడా ఎక్కడ తగ్గలే. అంతే స్పీడ్తో నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా అంబటి రాంబాబు గారు కూడా దూసుకెళ్ళాడు. ఎందుకంటే రాంబాబు గారు ఆయన లాయర్, లాలో బొక్కలో లెక్కలు అన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. మొన్న తన కేసును కూడా ఆయన ఏపీ హైకోర్టులో వాదించుకున్నాడు. సో లెక్కలు బొక్కలు అన్నీ తెలిసింది కాబట్టి ఆయన ఎక్కడికైనా తగ్గడు. దమ్ముంటే ర్యాలీని ఆపాలని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఆ సీఐకి సవాల్ కూడా విసిరాడు. ఆయన ఏమంటాడు, నేను ఆపి తీరుతానని చెప్పేసి ప్రతి సవాల్ విసిరాడు ఆ పోలీస్ అధికారి. అంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా బిహేవ్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే దాదాపుగా అర్ధగంట దాకా ఈ వాగ్వాదం అయితే బీభత్సంగా నడిచింది. అర్ధగంట అప్రాక్సిమేట్గా బాగానే గట్టిగా నడిచింది. రాంబాబు గారికి పోలీసుల మధ్య ఇలా వాగ్వాదం కొనసాగిన తర్వాత అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టరేట్కి బయలుదేరి వెళ్ళి అక్కడ వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే నడి రోడ్డు మీద మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారితో పోలీస్ అధికారి వాగ్వాదం, బూతు పురాణాలు చూసేవారికి చాలా అసహ్యం కలిగిస్తుంది. అయినా వారు చాలాసేపు వెనక్కి తగ్గకుండా వాగ్వాదం కొనసాగించారు చూసావా. అది మాత్రం అంబటి రాంబాబు గారు మాత్రం అసలు వండర్ఫుల్గా, అసలు రిప్లై మాత్రం ఎక్కడ తగ్గలేదు. పోలీస్ అధికారి ఎట్టెట్ పోతుంటే అంబటి రాంబాబు గారు స్టిఫ్గా నిలబడుకొని సమాధానాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఏజ్కి, ఆయన ఇచ్చినటువంటి రిప్లైకి అసలు నిజంగానే అంబటి రాంబాబు గారి లాంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం. ఆయన కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు అని చెప్పేసి చెప్పుకోవాలి. తగ్గడం లేదు ఎక్కడ. వండర్ఫుల్ అసలు. ఒకసారి మీరు అంబటి రాంబాబు గారితో ఆ సీఐ వాగ్వాదం, పరుష పదజాలంతో ఏ విధంగా మాట్లాడో ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఒకసారి. నేను